హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఆదివారం వచ్చిందంటే చాలు మనకి మొక్క ఉండాల్సిందే కదండి. ఏదో ఒక నీచు లేనిదే రోజు గడవదు కదండి. అయితే ఈ ఆదివారం స్పెషల్గా మీకోసం అయితే నేను ఫిష్ ఫ్రై ఎలా చేసుకుంటానో రెసిపీతో వచ్చేసానండి. ఆ రెసిపీ కోసం నేనైతే ఈ జిలేబీ గొరకలు తీసుకున్నానండి. మీకు అవైలబుల్గా ఉన్న ఏ చేపనైనా తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి నా పద్ధతిలో నేను ఎలా ఫిష్ ఫ్రై చేస్తానో ఈ వీడియోలో అయితే చూసేయండి ఫ్రెండ్స్. దానికోసం నేను ముందుగా ఈ శుభ్రం చేసుకున్న చేపల్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే ఒక సగం నిమ్మపండు అంత చింతపండు కలిపి నీళ్లు పోసుకున్నానండి. చూసారు కదా, కొద్దిగా ఎక్కువనే వాటర్ పోసుకుని ఇలా స్టవ్ పైన పెట్టుకుని మనం ఒక 5 నిమిషాలు అయితే దీన్ని ఉడకబెట్టుకోవాలండి. దీనికి మనం కర్రీ వండినంతసేపు అయితే వండాల్సిన లేదు ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంతేనండి. అంటే ఒక పొంగు రావటం మొదలేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫిష్ ఫ్రై ఒక 3 నుంచి 4 రోజులైనా నిల్వ ఉంటుందండి. అయితే మనం 3 నుంచి 4 రోజులు నిల్వ పెట్టడానికే అవదండి, అంత రుచిగా ఉంటుంది. ఒక్క రోజులోనే అయిపోతుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా నేను కొద్దిగా ముక్క ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మనం దీంట్లో ఉన్న నీళ్ళన్నీ వంచేసుకోవాలండి. పక్కన వేరొక గిన్నెలోకి వంచేసేయాలన్నమాట. వంచేసి ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ చక్కగా చల్లారిందాక అలా అట్టి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఉంటాయన్నమాట. కొద్దిగా ఉడికింది అంటే ఉడకటం అంటే కొంచెం గట్టిపడింది అనమాట ముక్క, అంతే. తర్వాత మనం వేరొక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా చల్లారిన ముక్కల్ని ఇలా ఆయిల్లో వేసి అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఫ్రై అనేది మీ ఇష్టం అండి. కొంచెం మెత్తగా ఉన్నప్పుడు తీసుకుంటామా లేదా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటామా అనేది మీ ఇష్టం అండి. నేనైతే క్రిస్పీగానే ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా ఆయిల్లో వేసుకుని వేసిన వెంపటే మనం గరిటతో కలుపకుండా ఒక 5 నిమిషాలు కింది వైపు ఫ్రై అవనిచ్చి నిదానంగా గరిటతో అయితే కలుపుకోవాలండి. లేదంటే ముక్క అంతా విడిపోతుందండి. జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మనకి ఎంత క్రిస్పీగా ఇష్టమో అంత క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో వేసే నేను మసాలా పొడి అంటే కారపొడి ఎలా రెడీ చేశానో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు నిదానంగా ఎంత టైం పడుతుంది ఏంటి అని అర్థమవుతుందండి. చూసారు కదా, ఇలా నిదానంగా మనం 2 వైపులా ముక్కలు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. మీకు చూపించడం కోసం నేను ముందు ఈ ముక్కలు అంటే మంచి ముక్కలు, నడుము ముక్కలు మాత్రమే వేసి వేయించుతున్నానండి. అయితే తల ముక్కలు, తోక ముక్కలు పడేస్తానని ఏం కాదు, వాటిని కూడా దీని తర్వాత అయితే వేయించుకుంటానండి. చూసారు కదా, ఇలా నిదానంగా తిప్పుకుంటూ ముక్క విడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఎర్రగా ఫ్రై అవుతాయి. ఇలా అనమాట. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేరే ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీని తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాం. దీంట్లోకి రెడీ చేసుకునే కారపొడి ఎలా చేయాలో చూపిస్తానండి. రెగ్యులర్గా మనం చేప ముక్కల్లోనే ఉప్పు కారం కలిపేసి ఫ్రై చేస్తాం కదండి. ఈ ప్రాసెస్ అయితే అలా కాదండి. చూసారు కదా, దానికోసం నేను మిక్సీ జార్ తీసుకుని ఒక కొబ్బరి చిప్పని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ముందుగా మిక్సీ పట్టుకున్నానండి. అది కొంచెం పౌడర్ అయిన తర్వాత దీనిలోనే ఒక 50 గ్రాముల వరకు ఎండుమిర్చి అండి, తొడుములు తీసేసి ఇలా ఎండుమిర్చి కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నాను. ఇవి మొత్తం ఒకసారి పట్టుకుంటే కొబ్బరి నలగదు కదండి, అందుకోసం. తర్వాత మనం మిక్సీ పట్టిన ఈ కారపొడిలోనే కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలండి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మెత్తగా మన కారం లాగా మెత్త పౌడర్ అవసరం లేదండి. కొంచెం కచ్చాబచ్చాగా ఉన్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇలా అనమాట. నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక ఫిష్లు అంటే చేపలు ఫ్రై చేసాం కదా, అదే ఆయిల్లో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలండి. చూసారు కదా, నేను వేసి వేయించుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి కొద్దిగా రంగు మారి మంచి సువాసన రావటం మొదలయ్యే వరకు వేయించుకోవాలండి. దానికోసం ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక్క 5 నిమిషాలు పడుతుంది అంతే. చూసారు కదా, ఇలా మొత్తం కలుపుకుంటూ వేయించుకుంటే మొత్తం పేస్ట్ అంతా చక్కగా వేగుతుంది అనమాట. అందుకనేసి
ఇలా అన్నమాట. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేగింది కదా, వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం ఉంది కదండి, ఆ కారం కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. మన వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అబ్బా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలన్న ఉత్సాహం నాలో కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు కారం కూడా వేసి కలుపుకున్న తర్వాత, అంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఈ కారం చక్కగా మిక్స్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కలు కూడా వేసి నిదానంగా కలుపుకోవాలండి. ఇలా నిదానంగా ఒకసారి కలిపి ఈ గరిటె తీసేయాలండి. గరిటె తీసేసి ఇప్పుడు మనం ముక్క చితకకుండా కలుపుకోవటం కోసం ఇలా బాండీని పట్టుకుని దాంతో ఎగరేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలాగనమాట. అప్పుడు ముక్క చితికిపోకుండా మంచిగా ఉంటుంది నీట్గా. ఇలా నిదానంగా కలుపుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు ఇష్టం ఉంటే, కొత్తిమీర అంటే ఇష్టం ఉంటే దీనిపైనే చల్లేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు మా హస్బెండ్ తిన్నంత ఇష్టంగా నా పిల్లలు తినరండి, అందుకని నేను విడిగా పెట్టుకున్నాను కొత్తిమీర. చూసారు కదా, ఇలా ఎంత బాగుందో కదా చూడటానికి. ప్రాసెస్ ఈజీగా అనిపించిందా? నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్.